కూటమి ప్రభుత్వము వచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతుంది. ఇంతవరకు వీళ్ళు సాధించింది ఏమైనా ఉందంటే ఈ 18 నెలల కాలంలో ఎన్ని పనులు చేయగలిగారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చగలిగారా? మరియు వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 ఇవ్వగలిగారా? సూపర్ 7 ఇవ్వగలిగారా? వీళ్ళు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాడికి ఎక్కువ మేము చేస్తాం, జగన్ చెప్పిన వాటికన్నా ఎక్కువ చేస్తామని చెప్పారు కదా, అవన్నీ చేయగలిగారా? ప్రజలందరూ ఇవన్నీ ఆలోచిస్తున్నారా అని ఒకసారి మనము గమనిస్తే ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వము ప్రజలను మొబ్బపెట్టి వాళ్ళు చేసే పనులన్నీ ప్రజలకు హాని చేయగలిగినటువంటివే. మూడు సిలిండర్లు అన్నారు, ప్రజలందరికీ 3 నామాలు పెరిగారు. సూపర్ 6 అన్నారు, అవి సూపర్ ఫ్లాప్గా మిగిలిపోయాయి. సూపర్ 7 అన్నారు, అవి ప్రతి ఒక్కరికి ఏడుకడ్డిల్లో పెట్టినట్టు ప్రజలందరినీ చూపిస్తున్నారు. అలాగే అమరావతి రాజధాని అన్నారు, ఆ రాజధానిలో ఎక్కడే కానీ ఒక ఇటుక పెట్టకుండానే టైంపాస్ చేస్తున్నారు. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా, రాజధానికి ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి నిలువ ఉన్నటువంటి వాటర్నంతా మోటార్లు పెట్టి వాటర్ పైకి తోడడానికి సెంట్రల్ ఇచ్చినటువంటి డబ్బులన్నీ అయిపోచేస్తూ అక్కడి నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అంతా మొత్తము ప్రజలకి ఎవరికి ఏమీ లెక్క చెప్పకుండా అంతా స్వాహ అని వాళ్ళ ముఠా నాయకుడు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గ్రూప్ అంతా మొత్తము మూటలను తీసుకొని పంచుకోవడము, తినడము. ఈ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి పని ఏదైనా ఉందంటే ఎదిరించిన వాళ్ళను జైల్లో పెట్టడము, ప్రశ్నించిన వాళ్ళను జైల్లో పెట్టడము, ఏదైనా ప్రశ్నించి ఛానల్స్ వీళ్ళని అడిగితే వాటిని కనపడకుండా మొత్తం రావద్దని అందరితో ఇచ్చి మేనేజ్ చేయడము, వాళ్ళను అనగతొక్కడము. ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడము, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేయడము, స్టీల్ ప్లాంట్లను భాగాలుగా చేసి విడగొట్టి అమ్మడము. ఇంకా పోతే వైసీపీ కార్యకర్తలను, లీడర్లను లేని కేసులు పెట్టి వాళ్ళను విరికించి జైల్లో మొగ్గ పెట్టడము, కార్యకర్తలను ఎక్కడికక్కడ ఎదిరిస్తే వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ ఖతం చేయడము, లేదు వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి అయ్యో పాపం ఎంత అరాచకం అంటే అంత అరాచకం పోలీసు వాళ్ళతో చేపించడం. ఇటు చెప్పుకుంటూ పోతే
ఇసుక మాఫియా, మైనింగ్లో ఉన్నటువంటి అన్ని రకాలమైనటువంటి మాఫియాలు, ఇవన్నీ కాకుండా మరియు ఈ మద్యం ప్రజలకు అలవాటు చేసుకున్నటువంటి కొందరు వ్యక్తులు మందు తాగడానికి ఈవినింగ్ వెళితే వాటిలో అంతా విష పదార్థాలతో తయారు చేసినటువంటి కల్తీ లిక్కర్ షాపుల్లో పెట్టి ప్రజలు దాన్ని తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళను గురించి పట్టించుకోక ధన దాహంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు అతి త్వరలో బుద్ధి చెప్పే టైం ఆసన్నమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వ్యవసాయదారులకు, రైతులకు సరైన టైంలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు, స్థితి లేదు. వాళ్ళు అయ్యో ఇదో వస్తుంది, అదో వస్తుంది, ఇదిగో ఇస్తాడు బాబు, అదిగో తెస్తాడు లోకేష్, ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్ అని రైతులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఎగనామాలు పెట్టి 5,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తారని 5,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పంగనామాలు గీకారు. ఇకపోతే విద్యార్థులకు, పేద విద్యార్థి చదువుకునేటందుకు ఎంబీబీఎస్ తన కళను నెరవేర్చుకునేదానికి, పేద ప్రజలు ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళ కళను నెరవేర్చుకునేడానికి జగన్మోహన్ రెడ్డి కష్టపడి 17 కాలేజీలు తెచ్చే పేదవానికి చదువు అవసరం లేదు, ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు, డబ్బులుండేవాడే ధనికుడే ఎంబీబీఎస్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, పెద్ద చదువులు పెద్దవారే చదువుకోవాలి, పేదింటి ప్రజలు చదువుకోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఈ కాలేజీలను. జగన్ గారి ఆలోచన ఏంది? ప్రతి పేద కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఎంబీబీఎస్ చదువుకుంటే, లేదు ఇంజనీరింగ్ చదువుకుంటే, లేదు గొప్ప గొప్ప చదువులు టెక్నికల్గా చదువుకోగలిగితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం, ఆ విలేజ్ బాగుపడుతుంది, అలాగే ఆ కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది, జిల్లాకు పేరు వస్తుంది, స్టేటుకు మంచి హోదా ఉంటుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఇంగ్లీష్ మీడియం తెస్తే ఓన్లీ ధనికులు, డబ్బులున్న వ్యక్తులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేద ప్రజలకు ఆ ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని అనగదొక్కుతూ ప్రైవేట్ కాలేజీలు నడుపుతున్న నారాయణ చైతన్యలకు ఇవన్నీ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుకు వచ్చినందుకు ఎవరు కూడా ఆయనకు అడ్డు చెప్పక, వాళ్ళ లీడర్లు అయితేనేమి, వాళ్ళ నాయకులైతేనేమి, వాళ్ళ కార్యకర్తలైతేనేమి ప్రజలందరికీ జోబులు కొడుతూ ప్రజానికాన్ని కూనీ చేస్తున్నారు. ఎవడైనా ప్రశ్నిస్తే కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, వాళ్ళనే పొడుచుకుండేట్టుగా చేసి, వాళ్ళే తన్నుకుండేట్టుగా చేసి ఏపీ స్టేట్లో అల్లకొల్లోలం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా ఏకమై రోడ్లపైకి వచ్చి
ఏదో ఒకరోజు బుద్ధి చెప్తారని నేను ఆలోచిస్తున్నా. అది ఎంతో దూరం లేదు. నాయకులైతే మన సీఎం గారికి డైరెక్ట్గా చెప్పి ఎప్పుడెప్పుడు వైసీపీలో చేరుతామని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాచుకొని కూర్చొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాబులాగా తప్పుడు సంప్రదాయం కలిగిన వ్యక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద లీడర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీలోకి రావాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి, మాట చెప్తే మడమ తిప్పని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టినందుకు ఈరోజు చేసే పని ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ పార్టీ వ్యక్తివైనా నా పార్టీలోకి రావాలంటే నువ్వు ఫస్ట్ రిజైన్ చేయి, పార్టీకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, రా పార్టీలో చేరు. 6 నెలలకు ఎలక్షన్ వస్తుంది, మనం ఫైట్ చేస్తాం, మనం గెలుచుకుంటాం. మనం గెలుచుకున్న వ్యక్తే వైసీపీ ఎమ్మెల్యే. అప్పుడే నీ నీతి నిజాయితీ నిలబడుతుంది అని ఒక గీయగలిగినాడు. కాబట్టి చంద్రబాబు ఈరోజు బతికి బట్ట కడుతున్నాడు. లేకపోతే ఎప్పుడో నీ సామ్రాజ్యం కూలిపోయిండేది. నీవు స్థాపించుకున్నటువంటి నీ సామ్రాజ్యము 3 నెలల్లోనే కూలిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టి నీ ప్రభుత్వం ఇంకా నడుస్తూనే ఉంది. నిన్ను చంద్రబాబు గారు మిమ్మల్ని ప్రజలు గెలిపించలేదు అని ఒక నిదర్శన కాదు కదా, ప్రతి ఒక్క ఏరియాలో రుజువు కూడా అయ్యాయి. నువ్వు ప్రజలతో గెలిచిన వ్యక్తివి కాదు. అలా గెలవగలిగిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకో, నీవు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచిన సీఎం, ప్రజలతో ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సీటును ఏ విధంగా అయినా లాక్కొని కూర్చోవాలనే ఉద్దేశం చంద్రబాబుది. ఆ సీటు నాకు ప్రజలు ఇస్తేనే కూర్చుంటున్నా, ఆ సీటును ప్రజలు ఇస్తేనే నేను కూర్చుంటా అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీవు ఈవీఎంలను మేనేజ్ చేసి ఆ సీఎం సీట్లో కూర్చున్నావు. ఈరోజు దానికే ప్రతి ఒక్క ప్రజలలో 6 కోట్ల వ్యక్తులు కూడా నీకు ఓట్లు వేసిన వ్యక్తులు ఎందరున్నారు, వైసీపీకి ఓట్లు వేసిన వ్యక్తులు ఎందరున్నారు, వాళ్ళంతా ఈరోజు రోడ్లపైకి వచ్చి చెప్తున్నారు, అయ్యా బాబు గారు మీకు మేము ఓట్లు వేయలేదు, ఏ విధంగా సీఎం అయినావు నువ్వు ఒక్కసారి ప్రజలకు తెలియచెప్పమని మనవి చేసుకుంటున్నారు. నువ్వు సీఎం అయినావు, ఏ విధంగా కాగలిగినవో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, ఆ పైనున్న దేవునికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఆ ప్రజలు శిక్షించే రోజు ఒక రోజు వస్తుంది. ఆ భగవంతుడు నిన్ను చూసి నీకు ఏమి చేయాలనో ఆ దేవుడు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి పైన దేవుని నమ్ముతాడు, కింద ప్రజలను నమ్ముతాడు. ప్రజల వ్యక్తిగా ఉండి దేవుని కూడా అడుగుతాడు. ఆ దేవుని ఆశీస్సులు, ఈ ప్రజల అండ ఉన్నంత వరకు
ఏపీ స్టేట్లో నేనే సీఎం అని. వీళ్ళ అందరి ఆశలు నిరాశలు చేస్తూ నీవు ఈవీఎంలు మేనేజ్ చేసి సీఎం కాగలిగినావు. ఈరోజు అందుకే ప్రజలంతా నీకు వ్యతిరేకంగా పనిచేసేదానికి సంసిద్ధమై ఉన్నారు. నీవు 4 సార్లు సీఎం, మీరు 4 సార్లు సీఎం. ఏ ఏరియా కన్నా పో, ఎక్కడన్నా పో, ప్రజలను ఎవరినైనా అడుగు, నువ్వు చేసిన పని ఒక్కటి ప్రజలకు గుర్తుంటే నువ్వు 4 సార్లు సీఎం అయినట్లే. ఎవరన్నా నువ్వు చేసింది ఏమన్నా ఉందంటే ప్రతి ఏరియాకు పోయి అడుగు. చంద్రబాబు అంటేనే వెన్నుపోటుదారుడు, చంద్రబాబు అంటేనే మోసంతో కూడిన వ్యక్తి, చంద్రబాబు అంటేనే స్కాములు చేయగలిగి తెలివిగా తప్పించుకునే వ్యక్తి.